ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇటీవలే చౌర్యపాఠం సినిమాతో నిర్మాతగా మారారు. గత శుక్రవారం విడుదలైన ఆ సినిమా వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకోవడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దానికి కొద్ది రోజుల ముందు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన మజాకా చిత్రం విడుదలైంది. ఇది థియేటర్లలో పెద్దంత సందడి చేయకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వీక్షకులను బాగానే అలరించింది. గతంలో సినిమా చూపిస్తామావా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా వంటి సక్సెస్ఫుల్ మూవీస్ చేశారు త్రినాథరావు నక్కిన. ఏప్రిల్ 27న త్రినాథరావు నక్కిన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. యువ కథానాయకుడు హవీష్ తనదైన పందాలో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. అలానే ఆయన తండ్రి కోనేరు సత్యనారాయణ నిర్మించే చిత్రాల నిర్మాణ వ్యవహారాలను హవీష్ పర్యవేక్షిస్తుంటాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించిన హవీష్తో ఓ స్పెషల్ జోనర్ మూవీని త్రినాథరావు నక్కిన తెరకెక్కించబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ భారీ చిత్రం ఉంటుందని, త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ సిద్ధమవుతోందని, యూత్ను సైతం ఆకట్టుకునేలా ఇది ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్రినాథరావు నక్కిన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వెలువడటంతో వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకునే ఈ క్రేజీ ప్రాజెక్ట్ మంచి విజయాన్ని సాధించాలనే ఆకాంక్షను వీరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.